తప్పిపోయినటువంటి కుమారుడు ఎంత దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ముందు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లారా. అండ్ బీ నాట్ డ్రంక్ విత్ వైన్ వేర్ ఇన్ ఈజ్ ఎక్సెస్, బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మతో నింపబడి ఉండండి అని వాక్యం సెలవు. దుర్వ్యాపారము, మద్యము, ఈ మద్యపానం చేసి వేసలతో భయంకరమైనటువంటి శరీర సుఖాన్ని అనుభవించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. లేకపోతే భయంకరమైనటువంటి చెడు వ్యాపారాలు, చెడ్డ వ్యాపారాలు, పనికిమాలిన వ్యాపారాలు, పనికిమాలిన కార్యాలు, క్రియలు చేసి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. పాడు చేసుకొని భయంకర అవస్థకు